మనిషిని బ్రతికించడానికి మందులే కాదు, ప్రేమ కూడా బతికిస్తుందని జానకి ప్రూవ్ చేసింది. హ్యాట్స్ ఆఫ్. మీది నిజంగానే జన్మజన్మల బంధం తల్లి. ఇప్పుడు వాడి ఇంటికి వెళ్ళాక ఏ క్షణంలోనైనా మీరే వాడిని చంపబోయారని చెప్తే మనమందరం ఫినిష్. అసలు వాడిని మీరెలా చంపారు? ఆ పరిస్థితుల్లో వాడు స్పృహలోనే ఉన్నాడా? చెప్పు రుద్రా. నాకేం గుర్తు రావట్లేదు. సూరి, నీకేమైనా గుర్తుందా? నాకు గుర్తుంది భయ్యా. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, విజయ్ వెళ్ళిపోతున్నాడని జానకి ఫోన్ చేశాడు. ఆ తర్వాత వాడిని తల మీద కొట్టారు. వాడు శ్రోతపై పడిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అబ్బా ఏంటి మల్లేశ్వరి, విషయం చెప్తే తంతావేంటి? తన్నడం కాదు, చంపేస్తాను వెధవా. ప్రతి దాన్ని సోదిలా చెప్పి ఇరిటేట్ చేస్తున్నావు. 2 ముక్కల్లో చెప్పు. ఇప్పుడు ఏంటి మీకు 2 ముక్కల్లో చెప్పాలంటావు అంతేగా? ఒక్క నిమిషం. చూశాను, చూడలేదు. మీరే కదా 2 ముక్కలో చెప్పమన్నారు. చెప్పాను కదా. రే నిన్ను. భయ్యా ఏంటి భయ్యా ఇది? మల్లేశ్వరి, సూర్యకేం తెలియదులే. నాకు గుర్తుకొచ్చింది. విజయ్ స్పృహలో లేనప్పుడే తల మీద కొట్టాను. మమ్మల్ని చూసే ఛాన్సే లేదు. అమ్మయ్యా, టెన్షన్ అంతా పోయింది. వాడు మమ్మల్ని చూడకపోయినా మనమే అటెంప్ట్ చేసామన్న డౌట్ ఉంటుందిగా. డౌట్ ఉంటే సాక్ష్యాలుండద్దా? మల్లేశ్వరి, విజయన్ చంపాలనుకున్న మన ప్లాన్ టోటల్గా ఫెయిల్ అయింది. దానివల్ల మనం సాధించింది ఏమీ లేదు. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మాత్రం వదిలేస్తామా ఏంటి? నెక్స్ట్ ఇంకొక పెద్ద ప్లాన్ ఉంది రుద్ర. అదేంటో త్వరలోనే చెప్తాను. వెయిట్ చేయండి. భయ్యా, నీకు నందిని, నాకు జానకి దక్కే యోగం ఎప్పుడు? టైం కావాలి సూరి. ఏం టైమో ఏమో. ఈ మల్లేశ్వరి చేతిలో తనులు తింటాం నా బ్యాడ్ టైం అయిపోతుంది. ఛీ, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందని తెలుసు కానీ ఒక అగ్గిపుల్ల నా జీవితాన్ని ఇలా మారుస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఛీ!
విజయ్ ప్రాణాలతో కావాలంటే జానకి కావాలి, జానకి పసుపు కుంకుమలో కావాలి. కానీ జానకి మాత్రం అవసరం లేదు. ఇదెక్కడ న్యాయం హరి? విజయ్ ఈరోజు కోమాలోంచి బయటకు వచ్చి ప్రాణాలతో ఉన్నాడు అంటే దానికి కారణం జానకి. చిన్నప్పుడు విజయ్ని చావుగండం నుంచి కాపాడడానికి తాళి కట్టించుకుంది. పెద్దయ్యాక నందిని సంతోషం కోసం విజయ్ని త్యాగం చేసింది. ఇలా ఎన్ని రోజులని జానకిని త్యాగం చేయమంటావు హరి? జానకి అని ఏ ముహూర్తాన పేరు పెట్టారో గాని నిజంగా ఆ జానకి కంటే ఎక్కువ కష్టాలు పడుతోంది. రామాయణంలో ఆ జానకి భర్త వెంట వనవాసం వెళ్లే అదృష్టం దక్కింది. కానీ మన జానకి ఆ అదృష్టం కూడా లేదు కదా హరి. ఒక భార్యగా విజయ్తో కలిసి ఏ సంతోషానికి నోచుకోలేదు. ఒక పండగ లేదు, ఒక సంబరం లేదు, పుట్టింటి ప్రేమ లేదు, అత్తింటి వారి ఆప్యాయత లేదు. ఈ పరిస్థితి ఇంకో ఆడపిల్లకొస్తే తట్టుకుంటుందా? మన జానకి గుండె ధైర్యం కలది కాబట్టి ఏడ్చి ఏడ్చి తన బాధని కన్నీళ్లతోనే బయటకు పంపుతోంది. ఇలా ఇంకా ఎన్నాళ్ళు హరి? తనకంటూ ఒక జీవితం ఉండదా? తనకంటూ ఒక కుటుంబం ఉండదా? ఒక భార్యగా తనకు ఆశలుండవా? ఇలా ఎన్ని రోజులు తను ఒంటరిగా ఉండమంటావు? నందిని కోసం జానకి ఎందుకు బలి కావాలి? నా బిడ్డ త్యాగమయ్యి తప్పదు అని నువ్వు అనొచ్చు, తండ్రిగా గర్వపడొచ్చు. కాని ఒక తల్లిగా నా మనసు ఒప్పుకోదు. జానకిని నవమాసాలు మోసి కనకపోయినా తను నాకంతకంటే ఎక్కువ. నా బిడ్డ తన భర్తతో సంసారం చేస్తూ అత్తారింట్లో పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే అలా చూడాలని కోరుకునే ఓ మామూలు సగటు తల్లిగా ఆలోచిస్తున్నాను. నా బిడ్డ బాధని నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు హరి? హాస్పిటల్లో విజయ్ కోసం జానకి పడుతున్న తపన చూసి నా మనసు తల్లడిల్లిపోయింది. నీ భార్యగా కాదు, జానకి తల్లిగా అడుగుతున్నాను. నా బిడ్డకు నువ్వు న్యాయం చెయ్యాలి. ఆడపిల్లకి ఏ సమయంలో జరగాల్సిన ముచ్చట ఆ సమయంలో జరగాలి. అవేవి జానకి జరగలేదు. తను అలసిపోయింది. జీవితం పట్ల తెలియని వైరాగ్యం రాకముందే తన జీవితానికి దారి చూపించు. నందినికి అన్యాయం చేయమని నేను చెప్పడం లేదు. ఆలోచిస్తే జానకి న్యాయం చేసే దారి నీకు దొరుకుతుంది అని చెప్తున్నాను. తనకేమైనా పర్వాలేదు, ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునే మంచి మనసు జానకిది. తన మనసుకి ఏదైనా కష్టం వస్తే తను భరిస్తుందే తప్ప ఇంకొకరికి చెప్పదు హరి. తన మనసులో ఎంత బాధుందో తల్లిగా, ఒక ఆడదానిగా నాకు తెలుసు. అలాగే ఒక బిడ్డ మనసుని తండ్రి కన్నా గొప్పగా తెలుసుకునేవాళ్లు ఎవరుంటారు? నువ్వే తన మనసుని తెలుసుకొని ఏం చేస్తే జానకి సంతోషంగా ఉంటుందో ఆలోచించు.
భార్యగా నేనెప్పుడూ నాకిది కావాలి అని అడగలేదు. కానీ ఈరోజు నా బిడ్డకి న్యాయం చెయ్యమని ఒక తల్లిగా కొంగు చాచి అడుగుతున్నాను హరి. ఆగండి. ఆగండి అత్తయ్య. ఈ దిష్టి నాకు అవసరం లేదు, కానీ మీ కొడుక్కి మాత్రం స్ట్రాంగ్ గా తీయండి. హాస్పిటల్లో అవకాశం దొరికింది కదా అని ఆవిడ ఒకటే వాటేసుకోవడాలు, ఆ పాత జ్ఞాపకాలు నెమరేసుకోవడాలు చూడలేక చచ్చిపోయాం. ఆవిడ గారి దరిద్రపు దిష్టంతా పోయేలా బాగా తీయండి. అమ్మా నువ్వు కానీ. ఇలా ఇవ్వండి అత్తయ్యా, నేను పారబోస్తాను. విజయ్, లోపలికి రా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? లోపలికి రా. ఇంట్లోకి రావడానికి భయంగా ఉందమ్మా. భయమా? ఇక్కడెవరు రక్తం తాగే రాక్షసులు లేరే. నీ ఇంట్లోకి రావడానికి భయం ఏంట్రా? మళ్ళీ మళ్ళీ నాతో గొడవ పెట్టుకొని వాళ్ళు డిస్టర్బ్ అయ్యి నేను డిస్టర్బ్ అవడం జరుగుతుంది. అలాంటి ఉద్దేశం ఇంకా ఉంది అంటే నేను ఇప్పుడు వెళ్ళిపోతానమ్మా. ఎక్కడైనా ఇల్లు తీసుకుని ఉంటాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా గురించే కదా ఇండైరెక్ట్ గా ఇలా మాట్లాడుతున్నావు. నా వల్ల ఎవరు ప్రశాంతత పోగొట్టుకోకూడదని నా ఫీలింగ్. అంటే నువ్వు ఇప్పుడు ఇంట్లోకి వస్తే నేను నీతో కావాలని గొడవ పెట్టుకొని డిస్టర్బ్ చేస్తాననే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినా భరిస్తాను, కానీ నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ డిస్టర్బ్ అవ్వకూడదు. అలాంటి గొడవలు మళ్ళీ మళ్ళీ జరగకూడదనే నా ఉద్దేశం. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తే ప్రయోజనం. కానీ అత్తయ్య మీరు ఆగండి. నాకు ఆయన గారి మీద కోపం తగ్గలేదు. ఏదో హాస్పిటల్లో ఉన్నాడు కదా అని జాలితో వచ్చాను, కానీ క్షమించలేదు. మీరంతా కలిసి చేసిన మోసం నా మనసులో అలాగే ఉంది. అయినా సరే ఒప్పుకుంటున్నాను. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈయన గారు బయట ఎక్కడైనా ఇల్లు తీసుకొనుంటే నానా రకాలుగా నన్ను అనుకుంటారు. ఆయన్నేమి డిస్టర్బ్ చేయను, కానీ లోపలికి రమ్మని చెప్పండి.
మరిది గారు, నందిని మాట పైకి కరుకు గాని మనసు చెరుకు. మీరు హ్యాపీగా లోపలికి అడుగు పెట్టండి. విజయ్, నువ్వు రారా. విజయ్, రారా. ఆగండి అత్తయ్య. ఆయన ఒంటి మీదున్న షర్ట్ ని తీసేసి బయట పడేయండి. ఎందుకు? ఆవిడ గారు, అదే ఆ జానకి ఆయన్ని కౌగిలించుకుంది ఈ షర్ట్ మీదే. అందుకే ఆ షర్ట్ ని కాల్చి పడేయండి. మళ్ళీ అది నా కంటికి కనిపించకూడదు. సరే, అలాగే చేస్తాను. పద. ఓహో, జానకి హాస్పిటల్కి రావడం వల్ల నందిని విజయ్ మీదున్న కోపమంతా మర్చిపోయి నా మొగుడు నాకే సొంతమన్న ఫీలింగ్ లోకి వచ్చేసింది. మనకు కావాల్సిన ఫీలింగ్ ఇది కాదు కదా. రాను రాను నందినికి విజయ్ మీద ఇండైరెక్ట్ గా ప్రేమ పెరుగుతోంది. దాన్ని తుంచేయాలి. ఎన్ని రోజులైందయ్యా మిమ్మల్ని చూసి. మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉందయ్యా. మా పొత్తడి బొమ్మ జానకమ్మ ఎలా ఉందయ్యా? విజయబాబు ఎలా ఉన్నాడయ్యా? జానకి, విజయ్ అందరూ క్షేమంగా ఉన్నారు. ఆ రోజు జానకమ్మ మా కోసం త్యాగం చేసింది కాబట్టి ఈ రోజు మేము మా భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నామయ్యా. జానకమ్మ కారణ జన్మరాలయ్యా, మా కోసమే పుట్టిందయ్యా. నిజమే రాములు, మీకోసమే పుట్టింది. 400 గ్రామాల్లో తొలి కాన్పుగా పుట్టిన ప్రతి ఆడపిల్లకి మీ జానకమ్మ పేరే పెట్టుకుంటున్నావయ్యా. ఈ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపిన జానకి మాత్రం సంతోషంగా లేదు.
అలా జానికి ఎవరికి ఏమీ కాకుండా ఒంటరిగా ఉంది. ఒకరికి న్యాయం చెప్పే పెద్ద మనిషిగా నా బిడ్డకి నేనే న్యాయం చేయలేక బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నాను. అదేంటయ్యా, జానకమ్మ గారు ముమ్మాటికి విజయ్ గారి భార్యే. ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటే మాత్రం జానకమ్మకు అన్యాయం చేస్తారా? పంచాయతీ పెట్టండి అయ్యా, పెద్ద మనుషులను పిలిపించి జానకమ్మకు న్యాయం చేద్దాం. నా బిడ్డ జానికి మీద మీ అందరికీ ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు. కానీ చిన్నప్పుడు పెళ్లి కాబట్టి కోర్టు ఒప్పుకోదు. పోనీ మేమేం చేయాలో చెప్పండియ్యా, చేస్తాము. మీరేదో సాయం చేస్తారనా, ఇంకోటి ఏదో ఆశించి నేను ఇక్కడికి రాలేదు. నా మనసు బాగోలేక అనుకోకుండా ఆలోచించకుండా మన ఊరికొచ్చాను. మిమ్మల్ని అందరినీ చూసాక చాలా సంతోషంగా ఉంది.